నేను అందుకనే చెప్తున్నా మరొకసారి అందరికి దయచేసి ఇది ప్రజాపాలన కాదు, పందికొక్కుల పాలన. ఇది ప్రజలను వెర్రిబావులను చేసిర్రు, ప్రజలను వెర్రిబావులను చేసిర్రు. నేను చెప్తున్నా కదా సార్, ప్రజలను వెర్రిబావులను చేసిర్రు. మీకు ఎందుకు అంత రైతు మీద అంత, మీకు రైతు మీద అంత ఉంది కదా సార్, అంత ఉంటే నేను ఒకటి చెప్తున్నా. నాకు తెలిసిన, నాకు పెద్ద ఇంటెలిజెంట్ కాదు, నేను పెద్ద చదువుకోలేదు, నేను రైతునే. ఈ నుంచి 5 కిలోమీటర్ దూరం కేసీఆర్ చేసిండు. దాన్ని ఒకసారి సార్ ఆలేదు కూడా మనం ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది ఎట్లకి వెళ్ళిపోతుంది, అట్లకి ఎంతమంది రైతులు పోతున్నారు, జస్ట్ ఏం చేసిర్రు. ఈడైనా వాళ్ళైన రైతులే మేమైనా రైతులే, మేము పోదాం కాదంటలేము. కానీ కేసీఆర్ చేసింది మాత్రం బరాబర్ సర్వే కరెక్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళి తీసిండు. అది ఆ కేసీఆర్ సర్వే చేసి మీ కిరీటం ఏమైనా కింద పడుతున్నా? అది ఇలా సచివాలయం కట్టాలా, కూర్చుంటలేవా? ఓ కాళేశ్వరం కడితే రైతులకు సేవ చేస్తలేడా? నువ్వేం చేసినావు? గెలిచిన 2 సంవత్సరాలు ఒక రైతుకు ఈరబస్ గతి లేదు. నువ్వు ఇక నువ్వు ప్రజలకు ఏం చేసావు? నువ్వు ఏదో వచ్చి చెప్తున్నా ఇందాక పందికొక్కుల రాజ్యం అని. 6 నుంచి పెట్టుకుంటే 5 కిలోమీటర్కి 9 గాడి వెళ్ళింది. మళ్ళీ లాంచ్ లోపల వచ్చారు అండర్ గ్రౌండ్కి వెళ్ళి. ఇప్పుడు వీడికి వచ్చింది ఊరికి వెళ్ళి. ఇంకా రేపటో ఎల్లుండో మా ఊరికైనా పోతుంది. మా ఊరు పోయినాక చేస్తారు, ఆ శవాల వెనుకెళ్ళి ఆడిపోతాడు. అప్పుడు దయవైనా చంపుతారు జనాలకు. ఎందుకంటే నువ్వు బాధని సార్, ఉన్న 2 ఎకరాలు పోతే రేపు మా ఆడిపిల్ల, నాకు 3 ఆడపిల్లలు, నా పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది రేపు? ఏ గవర్నమెంట్ ఆదుకుంటాడు నన్ను? ఎవడు ఆదుకుంటాడు? ఎవడన్నా ఇచ్చిస్తాడా నాకు? మాకదే మా ఎట్టి పరిస్థితి సార్, మేము మాత్రం రైతులు ఏకపక్షంగా ఫిక్స్ అయినాం. RRR అయితే మాకొద్దు. RRR గురించి ఎవరు వచ్చినా కానీ మేము మందు డబ్బా వేసుకొని వాళ్ళ ముంగల్ని తాగనే వస్తాం. కానీ మేము మాత్రం RRR మాత్రం మా ఊరికి మాత్రం వద్దు.